నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమమ్మ. ఈరోజు వీడియో మనకు తట్టుకోలేని కష్టాలు వచ్చినప్పుడు అమ్మ నువ్వే దిక్కు అని మనం సంతోషి మాతని వేడుకోగానే ఆ సంతోషి మాత మనకు అనుగ్రహం ఇస్తుంది. మరి సంతోషి మాత అనుగ్రహం పొందాలంటే మనం పాటించే నియమాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అమ్మవారు ఎంత శాంతి రూపో, నియమాలు కరెక్ట్గా పాటించకపోతే అంత ఆగ్రహం కూడా అమ్మవారికి వస్తుంది. కాబట్టి సంతోషిమాత పూజ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా కొన్ని నియమాలైతే పాటించాలి. మరి ఆ నియమాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అమ్మవారికి పులుపు అంటే అస్సలు నచ్చదు. మనం సంతోషిమాత పూజ చేసుకునే వాళ్ళం శుక్రవారం రోజు పులుపు అనేది మన దగ్గరలో ఉండకుండా చూసుకోవాలి. ఇది మొదటి నియమం, ఖచ్చితంగా పాటించాల్సిన నియమం. శుక్రవారం రోజు సూర్యోదయం కాకముందే వాకిల్లో చల్లి మంచి రంగుల ముగ్గు వేసుకోవాలి. అలా ఉంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రొద్దున్నే స్నానం చేయాలి. పూజ చేసేవాళ్ళు మాత్రమే చేసి ఇంట్లో వాళ్ళు లేట్గా చేస్తామంటే కాదు. ఎందుకంటే సంతోషిమాత పూజ ఉన్న రోజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తెల్లవారుజామునే స్నానాలు చేసుకోవాలి. అమ్మవారి ప్రసాదం కోసం బెల్లం, పుట్నాలు, శనగలు ఇవి చాలా ముఖ్యమైనవి. పంచామృతం కోసం పెరుగు తప్ప మిగిలినవన్నీ వేసుకోవచ్చు. అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకొని 3 తాంబూలాలు అమ్మవారి ముందు పెట్టి మనం పూజ చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో పిల్లలు పెద్దలు ఉంటే వాళ్ళకు కూడా పులుపు తినకూడదు అని ఖచ్చితంగా మనం చెప్పాలి. సంతోషిమాత పూజ చేసుకున్న రోజు మనం తినే ఆహారంలో వేసుకునే పదార్థాలు కూడా మనం ఫ్రెష్గా తెచ్చుకున్నవి కావాలి. మనం రోజు వండుకునే పదార్థాలు పూజ రోజు చేసుకున్న వంటల్లో వాడకూడదు. ఆ రోజు చేసుకునే పదార్థాలు ఆ రోజే తెచ్చుకోవాలి. ఎందుకంటే అంతకు ముందు ఉన్న పదార్థాలైతే పులుపు నీసు వాడిన రోజు మనం ఆ సామాను కూడా ముట్టుకుంటాం. కాబట్టి శుక్రవారం రోజు మనము కొత్తవి తెచ్చుకొని వాడుకోవాలి. అలాగే సాయంత్రం దీపారాధన అయిన తర్వాత అమ్మవారి దగ్గర ఏం ప్రసాదాలు పెడతామో అవి కొద్ది కొద్దిగా అమ్మవారి దగ్గర పెట్టి మిగిలినవి మనం తీసుకోవాలి. మళ్ళీ శనివారం రోజు మనం అవి తినకూడదు. తింటే పులుపు ముట్టకూడదు. ఉతికిన చెద్దర్లు వాడాలి. అంతకుముందు వాడిన చెద్దర్లు వాడకూడదు. ఇంట్లో వాళ్ళు ఒకవేళ అవి వాడితే మనం ఉతికిన ఒక చెద్దరు వేసుకొని పడుకోవాలి. పూజ చేసుకున్న రోజు ఇంట్లో గొడవలు ఉండకూడదు. ఇంట్లో పూజ చేసుకున్న వ్యక్తి ఏడవకూడదు. పూజ సంతోషంగా చేసుకోవాలి. మనకి మనసులో ఎలాంటి కష్టాలున్నా అమ్మవారిని తలుచుకొని ఆ రోజు అంతా అమ్మవారే చూసుకుంటుంది అన్న ధీమాతో సంతోషంగా సంతోషిమాత పూజ చేసుకోవాలి. ఆ రోజంతా సంతోషిమాత నామం మన నోట రావాలి. ఆ రోజు అబద్ధాలు ఆడడం, లేదు అంటే ఎవరిపైన నిందలు వేయడం అలాంటి పనులు ఏవీ చేయకూడదు. సంతోషిమాత ఆగ్రహానికి లోనైతాం. అమ్మవారి అనుగ్రహం కావాలి అంటే మనం మంచి మనసుతో ఉండాలి. మంచి మనసుతో పూజ చేయాలి. ఆ ఒక్కరోజు అని కాదు, ప్రతిరోజు కూడా మనం మంచి మనసుతో ఆలోచించాలి. ఎదుట వాళ్ళ చెడును మనం ఆలోచించకూడదు. ఎదుట వాళ్ళ చెడు గురించి మనం ఆలోచిస్తే మనం ఇలాంటి పూజలు ఎన్ని చేసినా మన జీవితం మారదు. మనకు కావాల్సింది మంచి మనసు, మంచి మనసుతో ఉండడం, ఎదుట వాళ్ళ మంచి కోరుకోవడం. ఇలా స్వచ్ఛమైన మనసుతో అన్ని నియమాలు పాటిస్తూ సంతోషిమాత పూజ చేసుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం మనకు వెంటనే కలుగుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరో మాటండి ఫుల్ వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. జై సంతోషిమాత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.